వారికి ధర్మం మీద ఉండేటటువంటి శ్రద్ధ, శృంగేరి జగద్గురువుల యందు ఉండేటటువంటి శ్రద్ధ, అనేక మంది భక్తులకు జగద్గురువుల వారి యొక్క సందేశాన్ని వినిపించాలి అనేటటువంటి ఆసక్తి, అవే వారి యొక్క ఈ ప్రార్థనకు కారణములు అనేటటువంటి దాన్ని నేను గ్రహించి, తప్పకుండా చెయ్యండి మీ కార్యక్రమం, నేను వచ్చి ఆశీర్విస్తాను వచ్చాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా భవ్యంగా ఏర్పాటు చేశారు. అనేక మంది విద్వాంసులు, కవులు ఇక్కడికి వచ్చి తమ యొక్క శ్రద్ధను, భక్తిని ప్రదర్శించారు. అనేక మంది లౌకికులు, ఉన్నతోద్యోగులు అనేక మంది ఇక్కడికి విచ్చేసి మాకు ఆనందాన్ని కలిగించారు. మీకందరికీ నా యొక్క పరిపూర్ణమైన నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చి 20 రోజులైంది. రేపటి రోజు హైదరాబాద్ నుంచి ప్రస్థానం చేయాల్సి ఉన్నది. మళ్ళీ వీలైనంత త్వరలో భగవంతుడు హైదరాబాద్ రావటానికి అనుగ్రహం చెయ్యాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకందరికీ మరొక్క మారు ఆశీస్సులు తెలియజెపుతూ, విశేషించి దర్శనం పత్రిక యాజమాన్యానికి ప్రత్యేకమైన ఆశీస్సులు అందజేస్తూ, మీరు అనేక దేవాలయాల నుంచి ఆయా దేవాలయ అధికారులు, అక్కడి వైదిక బృందం వచ్చి ఆయా దేవాలయ ప్రసాదాలు ఇక్కడ సమర్పించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఎటువంటి ఉద్యమానికైనా ఊపిరులూదేవి పత్రికలు. సమాజ హితం కోసం పరిశ్రమిస్తున్న హైందవ ధర్మం ఇప్పుడు ప్రమాదంలో పడింది. హిందూ ధర్మ దూషణం, హైందవాచారాల అవహేళన ఆధునిక అలవాటుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ధర్మరక్షణ ఉద్యమంలో నేను సైతమంటూ ధర్మగళంగా వికసిస్తోంది దర్శనం పత్రిక. ధార్మికోద్యమ ప్రస్థానంలో దర్శనం పత్రికకు 15 ఏళ్లు నిండాయి. కేవలం అక్షర యజ్ఞమే కాదు, హైందవ పరిరక్షణకు వివిధ కార్యక్రమాల నిర్వహణతో ముందడుగు వేస్తోంది. చతురాన్యాయ పీఠాల జగద్గురువులకు గురువందనం చేసి ధార్మిక పత్రిక చరిత్రలో ఓ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. మరెందరో ధర్మాచార్యులకు, ధార్మికవేత్తలకు గురువందనం కొనసాగిస్తోంది. 15వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 16వ వర్షంలోకి అడుగుతుంది. ఈ సందర్భంగా దర్శనం 15 ఏళ్ల ప్రస్థానంలో ఉత్తరాన్యాయ పీఠాలైనటువంటి శృంగేరి, దక్షిణాన్యాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీయ మహాస్వామి గారు, ఉత్తరాన్యాయ బదరి, పశ్చిమాన్యాయ ద్వారకా పీఠాధీశ్వరుడు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహారాజ్ గారు, పూర్వాన్యాయ గోవర్ధన పీఠాధీశ్వరుడు జగద్గురువుడు శ్రీ శ్రీ విఠలానంద సరస్వతి స్వామివార్లతో సహా శ్రీ కుట్టాలం పీఠాధీశ్వరుడు విద్వేశ్వరానంద భారతీ స్వామి గారు, శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరుడు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు, శ్రీ శైవ పీఠాధీశ్వరుడు శ్రీ శివానందమూర్తి గారులకు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా గురువందనం అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి జగద్గురువుల దర్శనాన్ని ప్రత్యక్షంగా నిర్వహించడమే కాకుండా సమస్త సార్వజనిక సభలో ఆస్తిక మహాశయులందరికీ కూడా వారి ఆశీర్వానుగ్రహాన్ని అందింపజేసింది దర్శనం పత్రిక. సనాతన ధర్మం పరిఢవిల్లేలా 25 ప్రత్యేక ప్రచురణలు, అనేక ధార్మిక, భాషా, సాహిత్య అంశాలతో 180 సంచికలతో ప్రయాణం సాగిస్తోంది. ఈరోజు దర్శనం నవమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక మహనీయమైన వ్యక్తిని సత్కరించినందుకు ఎంవీఆర్ శాస్త్రి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుతో నవమ వార్షికోత్సవం పూర్తి చేసుకోవడమే కాకుండా నృసింహ రామ సిద్ధాంతి గారి లాంటి వారిని సత్కరించి
తన ఖ్యాతిని దర్శనం తనే ఇనుమడింపజేసుకుంది, తన గౌరవాన్ని తానే పెంచుకుంది. ఈరోజు దర్శనం నిజంగా ధన్య దర్శనమైంది. మా ఆనంద భాస్కర్ చెప్పినట్టు సుదర్శనం కూడా అయింది. అందుకు దర్శనం సంపాదకులకు నా అభినందనలు. విద్యార్థి స్థాయి నుంచి ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి పెరగాలని ఆ దిశగా కృషి చేసిన వ్యక్తి ఉత్తమోపాధ్యాయుడు మరుమాముల రాజమౌళి శర్మ. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన క్రతువులో ఆయన బాటలో పయనిస్తున్నారు. దర్శనం అక్షర యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఆయన కుమారులు మరుమాముల దత్తాత్రేయ శర్మ, మరుమాముల వెంకటరమణ శర్మ స్త్రీ శక్తిని ఆధ్యాత్మిక రంగంలో దశ దిశలా ప్రకాశింపజేస్తున్నారు. వెంకటరమణ సాధ్వీమణి మరుమాముల రుక్మిణి. ధార్మిక సేవలో భాగం అని దర్శనం విశ్వసిస్తోంది. అందుకే ఏటేటా అవధాన సప్తోహాలు, హోమాలు, యాగాలు, వేద విద్వత్ సభలు, జాతీయ సదస్సులు, శిబిరాలు, సమావేశాలు, ప్రత్యేక ప్రచురణలు, సంచికలు, ఇలా దర్శనం ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తరిస్తోంది. ఈ 15 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో మహానుభావులకు ధార్మిక వరేణ్య బిరుదుతో జీవన సాఫల్య పురస్కారాలను కూడా దర్శనం ప్రతి సంవత్సరం కూడా అందిస్తోంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఒక గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక ఉత్సవంగా, ధార్మిక ఉత్సవంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక జగద్గురువులను, మహాత్ములను, యతీశ్వరులను, విద్వద్వరేణ్యులను సత్కరిస్తూ గౌరవిస్తూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఈ పరంపరలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక తెలుగునాట ఆధ్యాత్మిక ధార్మిక రోచిస్సును ప్రసరింపజేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కోట్లాది మందిలో సనాతన ధర్మం పట్ల చైతన్యం కలిగించడంతో పాటు మానవీయ విలువలను, సనాతన ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని, విశిష్టతను, పురాణేతిహాసాలను, ఉపనిషత్తులను, అనేక విషయాల పట్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక జ్ఞానాన్ని కలిగిస్తున్నటువంటి మహానుభావులు, ధార్మికులు, శారదా జ్ఞానపుత్ర, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి దర్శనం 15వ వార్షికోత్సవం సందర్భంగా అత్యద్భుతంగా గురు సత్కారం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఈరోజు గురు సత్కారంతో గౌరవించుకోవడం దర్శనం కుటుంబం పునీతమైందని భావిస్తున్నాం.
సరస్వతీ కళాకలకంఠుని కనుమిదే పుంభావ సరస్వతీ కళాకలకంఠుని కలియుగ వాల్మీకి వ్యాస సుప్రభాస చాగంటిని కలియుగ వాల్మీకి వ్యాస సుప్రభాస చాగంటిని నడకల నుడువుల నగవుల ఆ తైజస ధాటిని నడకల నుడువుల నగవుల ఆ తైజస ధాటిని తడియని వారేరి ఆ పలుకుల పన్నీటిని తడియని వారేరి ఆ పలుకుల పన్నీటిని కనుమిదే పుంభావ సరస్వతీ కళాకలకంఠుని కనుమిదే కమండలం చేపట్టక కాషాయం మే చుట్టక కమండలం చేపట్టక కాషాయం మే చుట్టక సాధారణ సామాజిక జీవన ఋషి సత్తమునిగా సాధారణ సామాజిక జీవన ఋషి సత్తమునిగా పల్లెలు పట్నాలే తన నైమిషారణ్యాలని కొల్లగ భక్తికి మలిపే పుణ్యమే నైపుణ్యమని కొల్లగ భక్తికి మలిపే పుణ్యమే నైపుణ్యమని కనుమిదే పుంభావ సరస్వతీ కళాకలకంఠుని కనుమిదే ప్రతిన పట్టినట్టుగా ప్రతి మాట మంత్రపాఠమే ప్రతిన పట్టినట్టుగా ప్రతి మాట మంత్రపాఠమే కృతిని పాడునట్లగు ఆకృతిని గనక దాటమే కృతిని పాడునట్లగు ఆకృతిని గనక దాటమే ఆర్షధర్మ సూత్రాంగిక చలిత లలిత పీఠమే ఆర్షధర్మ సూత్రాంగిక చలిత లలిత పీఠమే హర్షణీయ భారతీయ నిజ ధర్మోద్ఘాటనమే కనుమిదే పుంభావ సరస్వతీ కళాకలకంఠుని కనుమిదే రామశీల ధర్మహేల కృష్ణలీల కథామాల రామశీల ధర్మహేల కృష్ణలీల కథామాల అష్టాదశ పురాణాల
శిష్టాచారాల వాల అష్టాదశ పురాణాల శిష్టాచారాల వాల యజ్ఞవ్రత తీర్థక్షేత్ర మహిమల మహితాటగా యజ్ఞవ్రత తీర్థక్షేత్ర మహిమల మహితాటగా ప్రజ్ఞామయ శృతి స్మృతుల కచ్చపి తంత్రులు నీటగా కచ్చపి తంత్రులు నీటగా కనుమిదే కుంభావ సరస్వతి కడాకల కంఠుని కనుమిదే కోటి హితవులము కోటి దివ్య స్వరావళిని గోటి కొనల గుప్పించగ గుప్పించే వాంగ్మయ ఖని కోటేశ్వర నాముని నిష్కామ కర్మ గుణధాముని కోటేశ్వర నాముని నిష్కామ కర్మ గుణధాముని సాటిలేని వైదిక సంస్ఫూర్తిని సద్గురు మూర్తిని కనుమిదే కనుమిదే కుంభావ సరస్వతిని శాంత వసంత ట్రస్ట్ కొండను అద్దంలో చూపించే ప్రయత్నం చేసింది. అద్భుతమైన అర్థవంతమైన ఆ చిత్రం నుంచి మనమంతా స్ఫూర్తి పొందాం. ఇప్పుడు దర్శనం వ్యవస్థాపక సంపాదకులు కార్యక్రమ నిర్వాహకులు ఎంవీఆర్ శర్మ గారు వేదికపై వేయించేసి ఉన్న పెద్దల్ని ఒక్కరొక్కరిని ఆహ్వానించి గురు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ రోజటి ఈ వేదిక విశేషం కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారి ఆశీస్సు యావత్ ప్రపంచానికి అందింపచేసే ఒక పవిత్ర బాధ్యత నిర్వర్తిస్తున్న వారిలో ప్రథమ స్థానంలో ఉంటారు కార్యనిర్వహణ అధికారులు. వరిష్ఠ ఐఏఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాలు పాదముద్ర పడ్డ ప్రతి చోట పనిముద్ర వేసి ముందుకు సాగిన పెద్దలు ఎంవిఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ కెవి రమణాచార్య గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ముందుగా పుష్పమాలలతో ఈ గురు సత్కారాన్ని ఆరంభిస్తారు. ఎంవిఎస్ ప్రసాద్ గారిని ముగ్గురు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారులు మాత్రమే రావాల్సిందిగా సవినంగా మనవి చేస్తున్నాం. ఒక్కొక్క అతిథిని ఆహ్వానించినప్పుడు వారి వారి కార్యక్రమాన్ని అలా నిర్వహిస్తారు. అది ఎంవిఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. మనందరికీ తెలుసు డాక్టర్ కెవి రమణాచారి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. శాంత బయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ దాదాపు ప్రతి నెల ఏదో ఒక
ప్రపంచ వేదికపై మన భారతీయ శాస్త్రజ్ఞులకు సంబంధించిన బయోటెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఏదో ఒక ఊళ్ళో, ఒక జెనీవాలోనో, ఒక న్యూయార్క్లోనో, లండన్లోనో పాల్గొనే ఒక సైంటిస్టు, ఒక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఒక మేధావి మరి చాగంటి వారి ప్రబోధన చేత, ప్రవచనాల చేత ప్రభావితుడై ఇటీవల అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాష, తెలుగు సంగీతం, తెలుగు సాహిత్యం, తెలుగు వారి సహృదయం, సంస్కారం కోసం ఒక హాసం పత్రిక లాంటివి నిర్వహించి అనేక పుణ్యకార్యాల్ని మనస వాచ కర్మణ నిర్వహిస్తున్న పెద్దలు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పద్మభూషణ్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు. శ్రీమతి వరప్రసాద్ రెడ్డి గారు వేయించేసి ఉంటే వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మేడం వచ్చారా సార్? అమ్మా శాంత వసంత ట్రస్ట్లోని వరప్రసాద్ రెడ్డి గారి సార్, శ్రీమతి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి ఎంవిఎస్ ప్రసాద్ గారు, శ్రీమతి డాక్టర్ కెవి రమణాచారి గారు వారిని సైతం వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి దంపతులు. డాక్టర్ కెవి రమణాచార్య శాలువాతో సత్కరిస్తారు. అలాగే మన అమ్మగారికి జడ్పీ చైర్పర్సన్ రోజా మేడం శాలువాతో సత్కరిస్తారు. శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు జిల్లా పరిషత్ సిద్దిపేట చైర్పర్సన్. ఇలా గురు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మళ్ళీ వాళ్ళ ఆసనాలను అలంకరిస్తే ఇతర పెద్దల్ని ఆహ్వానించుకుంటాం సవినయంగా. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పూల కిరీటాన్ని అలంకరిస్తారు. మిస్సెస్ ఎల్విఎస్ గారు రండమ్మా. వేదిక పైన ఇంకెందరో పెద్దలున్నారు. అందరూ పుష్పాభిషేకంలో పాల్గొంటారు. నిర్వాహకుల వినతి ప్రకారం ఇప్పుడు గురు సత్కారంలోని ప్రధానాంశం స్వర్ణ కంకణ అలంకరణ. గౌరవనీయులైన అమాత్యవర్యులు తన్నీర్ హరీష్ రావు గారు స్వర్ణ కంకణాన్ని అలంకరింపచేస్తారు. ఈ సందర్భంలో అర్షలక్ష్మి దేవాలయ చైర్మన్ చంద్రశేఖర్ గారు గౌరవనీయులైన అమాత్యులతో పాటు ఉంటారు. గౌరవనీయులైన డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, అది భాషణమే భూషణంగా భాషకు ఒక కొత్త శోభను గూర్చి పదాలకు ప్రాణం పోసి ప్రవచనానికే కొత్త దశను దిశను చూపిన మహనీయులు ప్రవచన చక్రవర్తి శారదా జ్ఞానపుత్రుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి జరుగుతున్న గురు సత్కారంలో గౌరవనీయులైన అమాత్యుల్ని తన్నీర్ హరీష్ రావు గారిని సాదరంగా స్వాగతిస్తుంది వేదిక. స్వర్ణ కంకణంతో సత్కరిస్తారు. గౌరవనీయులైన మంత్రివర్యులతో పాటు అష్టలక్ష్మి చైర్మన్ చంద్రశేఖర్ గారు ఉంటారు.
గౌరవనీయులైన డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జ్ఞాపకను అందజేస్తారు. ఈ అందమైన అర్థవంతమైన సందర్భంలో వేదికపైన ఉన్న పెద్దలు ఆ ఛాయాచిత్రంలో ఉంటున్నారు. వారందరికీ ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా దోర్బాల వారు రాసిన స్వాగత పత్రం, మంత్రివర్యుల చేతుల మీదుగా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు రాసిన అభినందన పత్రం అందజేయటం జరుగుతుంది. మహామహోపాధ్యాయ దోర్బాల ప్రభాకర శర్మ గారు సంస్కృతంలో స్వాగత పత్రాన్ని సమర్పించారు. అలాగే దత్తాత్రేయ శర్మ గారు ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం చేస్తూ జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్న వేళ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం సమ్మోహనకరం, భారతీయ వాంగ్మయ సుధాసారం, వారి హృదయం ధర్మనిష్టం, వారి జీవన విధానం ఆధ్యాత్మిక సద్భావ పరిమళం అంటూ జరుగుతున్న కార్యక్రమంలో ప్రఖ్యాత నటులు, దర్శకులు తనికెళ్ల భరణి గారు పాల్గొంటారు. భద్రాచలం నుంచి వేయించేసిన సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సభ్యులు డాక్టర్ ఉప్పల శారద గారు భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. దత్తాత్రేయ శర్మ గారు సన్మాన పత్ర పఠనం గావిస్తారు. ప్రవచన చక్రవర్తి శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి దర్శనం గురు సత్కారం, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం, జీవన సాఫల్య పురస్కారం, వేదిక లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, భాగ్యనగరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం సమ్మోహనకరం, భారతీయ వాంగ్మయ సుధాసారం, వారి హృదయ ధర్మనిష్టం, వారి జీవన విధానం ఆధ్యాత్మిక సద్భావ పరిమళం. కారణజన్ముడైన ఒకానొక ఋషికల్పుడు మనలను అనుగ్రహించడానికి దివి నుండి మళ్లీ భువికి దిగివచ్చాడేమో అని అనిపించక మానదు. సమస్త పురాణ ఇతిహాసాలను, సకల ధార్మిక ఆధ్యాత్మిక సందేశాలను సోదాహరణంగా అరటి పండు ఒలిచి చేతికందించినంత సరళంగా వారు ప్రవచనాలు అందిస్తారు. వారి ప్రవచన లహరుల్లో మునిగి తేలిన కోట్లాది మంది శ్రోతలు మంత్రముగ్ధులవుతారు. అద్వైత సిద్ధాంతాన్ని జీవన మార్గంగా మలచుకున్న సంప్రదాయాభిజ్ఞులు వారు భగవతత్వ నిరూపణకే తమ సర్వస్వాన్ని, స్వరపేటికను ధారపోస్తున్న పరమ భాగవతోత్తములు వారు. నిస్వార్థ నిర్వ్యాజ ప్రేమైకమూర్తులు, అసాధారణ ధారణా సంపన్నులు. నిరంతరం మనీషిగా ఎదగడానికి జన్మ సార్థకత కోసం చేయవలసిన కర్తవ్యాల నిర్వహణ గురించి, ఐహికాముష్మిక ఫల సాధనల గురించి అద్భుత సందేశాలు వారి ప్రవచనాలు. ఒక్కటంటే ఒక్కటైనా ఉబుసుపోని పదం కానీ, శుష్కమైన వ్యర్థవాదం కానీ వారి సంభాషణలలో ఉండనే ఉండదు. సుసంస్కృతమైన ఋషిప్రోక్తములైన సద్విషయాల సమాహారమే వారి ప్రవచనం. అది విన్న వారి జన్మ సార్థకం. ధనం పట్ల, కీర్తి గౌరవాల పట్ల, జనం స్తుతుల పట్ల నిరపేక్షితులై కేవలం నా ధర్మాన్ని నేను నిర్వహించడానికే వచ్చాను, ఇదే నా కర్తవ్యం అన్న నిర్మమత్వాన్ని ప్రకటిస్తున్న స్థితప్రజ్ఞుడాయన, జ్ఞాన భాస్కరుడాయన. వినిర్మలంగా, నిరాడంబరంగా జ్ఞాన గంగాచరులను ప్రవహింపజేస్తూ మనలను ధరించడానికి తమ వాక్కును మేధను వెచ్చిస్తూ కరతలామలకంగా ఆర్ష విద్యను అందిస్తున్న భారతీ జ్ఞానపుత్రుడు, అభినవ సూత పౌరాణికుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. చాగంటి వారంటే మన ఇంటి పెద్ద, వారి మాట అంటే వేదవాక్కు. ఆడియో వీడియోలలోనే కాదు, మన టీవీల్లో, మన నట్టింట్లో ధర్మోపదేశం చేసే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణువు, గురుర్ దేవుడైన మహేశ్వరుడు. ధార్మిక సమాజం కోసమే అహరహం పరితపిస్తున్న
దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి గురు సత్కారం అందజేసే మహద్భాగ్యానికి నోచుకున్నది. 15వ వార్షికోత్సవ విశేష కార్యక్రమంగా చాగంటి వారి సత్కారంతో గురు సత్కారంతో దర్శనం తనను తాను పునీతంగా వించుకుంటున్నది. ఈ మహత్కార్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ధార్మిక వరేణ్య బిరుదంతో దర్శనం సభక్తికంగా సన్మానించుకుంటున్నది. చాగంటి వారికి సత్కారం అంటే అది సనాతన ధర్మానికి సత్కారమే. వినమ్ర ప్రణామాలతో మరుమాముల వెంకటరమణ శర్మ, సంపాదకులు, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక. దత్తాత్రేయ శర్మ గారి కలం గళమది. అజయ్ కుమార్ గారు మలేషియా కౌలాలంపూర్ నుంచి ప్రత్యేకంగా వేయించేశారు గురువు గారి మీద భక్తితో. డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ ఈశ్వర్, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు అజయ్ కుమార్ గారు ఇంకా వారి ప్రతినిధులు ఫలపేటికను అందజేస్తున్నారు. వేదికపై ఉన్న పెద్దలు ఒక్కరొక్కరుగా తర్వాత ఆహ్వానించడం జరుగుతుంది పుష్పాభిషేకంలో పాల్గొనేందుకు. ఇందాకే లఘు చిత్రాల్లో చూసాం శ్రీ శైవ మహాపీఠం పూర్వ పీఠాధీశులు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి గారిని కూడా దర్శనం సభక్తికంగా సత్కరించింది. దర్శనం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎందరో మహనీయులు ఒకటి గ్రూప్ రాధిక మల్లికార్జున ప్రసాద్, మహేశ్వర ప్రసాద్, ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు దర్శనం శర్మ దంపతులు, గురు దంపతులు వాళ్ళ ఆశీస్సులు అందుకుంటున్నారు. లలిత కళాతోరణాన్ని ఒక సంస్కార ప్రేరణంగా సభక్తి కారణంగా మలిచిన ప్రేక్షకులు సైతం ఈ గురు సత్కారంలో పాల్గొనాలి అంటే మీ కరతాళ ధ్వనులే శబ్ద సుమాలుగా జ్యోతులుగా అందించండి గురు దంపతులకి. అయ్యా ఎవరు వేదికపైకి పిలిచిన వాళ్ళు? గరికపాటి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వేయించేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతుంది వేదిక. తర్వాత పుష్పాభిషేకాన్ని గౌరవనీయులైన అమాత్యులు హరీష్ రావు గారు ప్రారంభించారు. ఈ పుష్పాభిషేకంలో వేదికపై ఉన్న పెద్దలు, కార్యకర్తలు దత్తాత్రేయ శర్మ గారు, శశిధర్ శర్మ ఒక్కొక్క ముఖ్య అతిథి చేత పుష్పాభిషేకంలో పాల్గొనాలి చేయండి. ఒక్కొక్క గెస్ట్ డాక్టర్ కెవి రమణాచారి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ కూర రఘుత్తమ్ రెడ్డి గారు గౌరవ శాసనమండలి సభ్యులు, అనంతరం కోలేటి దామోదర్ గుప్తా గారు చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, అమరావతి లక్ష్మీనారాయణ గారు ఒకరి తర్వాత ఒకరు పుష్పాభిషేకం గావించి మళ్ళీ వారి వారి ఆసనాల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో రాష్ట్ర బాధ్యత నిర్వహిస్తున్న గీతామూర్తి గారు, భీమసేన్ మూర్తి గారు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆచార్య విఎస్ఆర్ మూర్తి గారు, ప్రఖ్యాత నటులు, రచయిత, దర్శకులు తనికేళ్ల భరణి గారు. దయచేసి అందరూ వారి వారి స్థానంలో కూర్చుంటే తర్వాతి అది గరికపాటి నరసింహారావు గారు ఈ గురు సత్కార కార్యక్రమంలో మహాసహస్రావధాని దంపతులు, జొన్నవితో రామలింగేశ్వరరావు దంపతులు, తర్వాత వేదికపై ఉన్న వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్కృప వల్ల 108 మంది వేద పండితులు వేయించేశారు. వారి ప్రతినిధులుగా కొందరు వేద పండితులు వేదికపైన ఉన్నారు. వారు కూడా పుష్పాభిషేకంలో పాల్గొంటారు.
वैनमुभजतः परिगृह्णाति वरुणस्य वाभिषिच्यमानस्यापः इन्द्रियं वीर्यन्निरघ्नन् तत्सुवर्णगो हिरण्यमभवति यद्रुक्ममन्तर्दधाति इन्द्रियस्य वीर्यस्य निर्घाताय शतमानो भवति शतक्षरः शतायुः पुरुष आयुर्वैहिरण्यम् आयुष्या एवैर वर्तस्या एवैरमभ्य वर्चो वै वर्चस्या एवैनमभ्यदिक्षरन्ति त्वपयस्वती देवानां धेनुगो दुदुघामनपस्फुरन्ति इन्द्रः सोमं पिबतु क्षेमो अस्तु नः वृषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रेश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीश्रीनिवासः परदैवतन्नः श्रीश्रीनिवासः परमन्धनन्नः श्रीश्रीनिवासः कुलदैवतन्नः श्रीश्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मेः करतलकमले सर्वदा दानलक्ष्मेः दोर्दण्डे वीरलक्ष्मेः हृदय सरजिते भूतकारुण्यलक्ष्मेः खड्गाग्रे शौर्यलक्ष्मेः निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मेः सर्वाङ्गे सौम्यलक्ष्मेः त्वयि तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मेः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्छोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् शतायुः पुरुषश्चते आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. వేద పండితులకు నమస్సులు అర్పిస్తున్నాం. ప్రేక్షకుల్లో ఉన్న ఆస్తిక మహర్షులందరూ కూడా ఆ అద్భుతమైన వేదనాదాన్ని ప్రతిధ్వనింపచేసి లోక కళ్యాణకారకంగా ఈ వేద స్ఫూర్తిని అందిస్తున్న వేద పండితులకు మనం శబ్దరూప నమస్సులు అందిద్దాం. ఇప్పుడు ఎంవిఆర్ శర్మ గారు, అందరూ గురువు గారి ప్రవచనం కోసమే వేచి ఉన్నాం, నిరీక్షిస్తున్నాం, ఆసక్తిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతర అతిథుల సందేశాలు ఏమీ వద్దు అంటున్నారు. కానీ ఎంవిఆర్ శర్మ గారు ఏమో ఒక్కొక్క నిమిషం మాట్లాడాలంటున్నారు. మరి మంత్రి గారి ముఖ్య అతిథి సందేశం ఎలాగో వింటాం. ఎంవిఆర్ శర్మ గారు, అయ్యా సన్మానంలో పాల్గొన్న వాళ్ళు వేదికను ఖాళీ చేయండి. శైవ మహాపీఠం ప్రతినిధులు సార్ దయచేసి డాక్టర్ కెవి రమణ గారు, తొలుత ఎవరి స్వరం వినిపిస్తే ఈ కార్యక్రమం ఒక
గౌరవనీయులైన డాక్టర్ కెవి రమణ గారి